ఈసీ న్యూస్కి స్వాగతం. ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్కు అండగా ఉంటామని మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని సిపిఆర్ కళ్యాణ మండపంలో ఎలక్ట్రిసిటీ ఓసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ 16వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజల మధ్య నిరంతరం శ్రమించి విద్యుత్ ఉద్యోగుల సేవలు చాలా కీలకమైనవన్నారు. ఉద్యోగుల హక్కుల కోసం పోరాడే అసోసియేషన్ల నాయకులు ప్రజా ప్రయోజనాలపై దృష్టి సారించాలన్నారు. ట్రాన్స్ఫార్మర్ల, స్మార్ట్ మీటర్ల అంశాలలో ప్రజల సొత్తు దోపిడీకి గురవుతున్న సమయంలో అసోసియేషన్లు కూడా ప్రజల పక్షాన గళం విప్పాలన్నారు. ఉద్యోగులకు ఏ కష్టం వచ్చినా వారితో కలిసి నడిపేందుకు తాను సిద్ధమన్నారు. ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ప్రజా సమస్యల పట్ల స్పందించాలన్నారు. అనంతరము అసోసియేషన్ నూతన సంవత్సరం క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేట్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా వాళ్ళు మీరందరూ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది యూస్ ఏంటంటే ఓపెన్ కేటగిరీ అని చెప్పారు. సో మీకున్న సమస్యలు మీకు ఎస్సీ ఎస్టీ బీసీలు వాళ్ళకు ఉండే సమస్యలు వాట్ ఎవర్ మీరు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అంటే సపోజ్ రెవెన్యూ ఓపెన్ అడిగాము, వారం రోజులు, నెల రోజులు, 2 నెలలు ఆడతారు, 6 నెలలు ఇంకో డిపార్ట్మెంట్ వెయిట్ చేస్తారు. ఎలక్ట్రిసిటీగా కరెంటు పోతే కళ్ళు మూసుకోవాల్సింది, ఒక క్షణం కూడా వెయిట్ చేయలేని పరిస్థితి మరి ఉండే సిచ్యువేషన్. చూశాను, చిన్నప్పుడు చూశాను. నేను పుట్టినప్పుడు లాంగ్లో చూశాను. ఈరోజు సోలార్ పవర్ నుంచి అన్నీ చూస్తున్నాం. సో మీరు ఎలక్ట్రిసిటీ అంటే ఎనర్జీ డిపార్ట్మెంట్, ఎనర్జీ అంటే శక్తి. సో మీరు కీ రోల్ ప్లే చేస్తారు రాష్ట్రంలో ప్రజల మధ్య, ప్రజల కోసం. నాకు తెలిసి నెల్లూరులో 32,000 మెగావాట్ల మాకుండే సమస్య, ప్రజల సమస్య. థర్మల్ పవర్ స్టేషన్స్ శ్రీకాకుళంలో తరిమేశారు, విశాఖపట్నంలో తరిమేశారు, ఎన్సీసీని, గాయత్రిని తీసుకొచ్చి పెడుతున్నారు. 32,000 మెగావాట్స్ కోల్ బేస్ బాబు గారు తీసుకుని వచ్చి ఇక్కడ భారీ మన ఫైనాన్స్ పెట్టించారు. ఫైనల్గా మేము ఆల్ పార్ట్ ఒక సూచన చేశాను గవర్నమెంట్, మేము ఈ వచ్చినటువంటి థర్మల్ స్టేషన్స్ పెడతామంటే ఒప్పుకోం. కానీ ఒక జెన్కో, ఒక రిలయన్స్, ఎన్టీపీసీ వాటి వరకు తప్పదు. ఎందుకంటే మన స్టేట్కి పోవాలి, మిగతాది స్ప్రెడ్ అవ్వకూడదు. మీరు అన్ని జిల్లాల్లో పెట్టండి, కోస్టల్ బెల్ట్ అంతా పెట్టండి కానీ అని చెప్పి పోరాటం. అల్టిమేట్గా ఇక్కడ శంకర్ అంటే రిలయన్స్ వెళ్ళిపోయాడు, దానికి తక్కువ రేట్ వేసారు, 2 పైసలు వేసి బ్యాక్ పెట్టారు. అదంటే 2,600 ఎకరాలు పాడాను. సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్
రాజశేఖర్ టైంలో ఫస్ట్ 2 యూనిట్స్ వచ్చినాయి. ఫస్ట్ సూపర్ క్రిటికల్ ఇండియాలో. 3rd యూనిట్ చంద్రబాబు నాయుడు వచ్చారు, కృష్ణపట్నం మా కాన్స్టిట్యున్సీ. శంకర్ అది ఇప్పుడు సిఎల్ కంపెనీ చేస్తుంది, వాళ్ళు 1300 megawatts. అట్లా అక్కడికి పరిమితం అయింది. సో ఇప్పుడు వాళ్ళ కోసం 3 లక్షలు వేస్తానంటే 7 లక్షలు ఇచ్చినట్టు ట్రాన్స్మిషన్ టవర్స్ ఒక్కో టవర్కి 50,000 60,000 ఇస్తాము. నాకు కొంతమంది రైతులు వచ్చారు, వీడియో వచ్చింది రామదేవం నుంచి, అయ్యా నాకు ఉండే 2 ఎకరాలు 2 టవర్లు పడుతున్నాయి, హైటెన్షన్ లైన్ పోతుంది, రోడ్డు పక్కన పొలం వ్యాలీ ఇంత, అది వచ్చేస్తే ఏమన్నా మాట్లాడుతుంది చెప్పండి. మా పరిస్థితి 10 లక్షల నుండి విలువ 4 లక్షలు పడిపోతుంది. అంటే అక్కడ 30 lakhs ప్రపోర్షనేట్. నాకు నిజంగా బాధేసింది. టోటల్ హైటెన్షన్ టవర్స్ ఫౌండేషన్స్ ఆపిచ్చేసాం, ఎరెక్షన్ ఆపిచ్చేసాం. నాకు పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వచ్చారు, మంచి దీనికి ఆపిస్తే ఎనర్జీ సార్ కర్ణాటక తమిళనాడు 6 lines పోతున్నాయి. తెలంగాణ లైన్ పోతుంది, కర్ణాటక తమిళనాడు అన్నింటికి. నేను కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నాను. మన ఎందుకు ఎలక్షన్ ముందు ఈ టవర్స్ గురించి మాట్లాడడానికి ఆ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఎండీనో పీడీకి ఫోన్ చేసి పాత నంబర్ ఆయన చెప్పాడు, సార్ నేను రిటైర్ అయిపోయినాను, మీరు తీసుకున్న క్లాసులకి మాకు గుర్తుంది. మనం కూర్చోబెట్టాను, మీకు 5 ఎకరాలు ఉంది, 2 టవర్స్ పడతాయి, మీ వాల్యూ more than 50% పడిపోతుంది, మీరు 50,000 ఇస్తే సంతోషంగా మీరు భార్య బిడ్డలు ఉంటారా, రైతుగా ఆలోచించు. ఫైనల్గా 3.5 లక్షలు 3.5 lakhs ఆల్ ఓవర్ ఇండియా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 3.5 lakhs పెంచింది అన్ని రాష్ట్రాలు. అట్లా ఈ సమస్యలు వచ్చినా మీకు అండగా నిలబడతాం. ప్రజలు రైతుల సమస్యలు వస్తే వాళ్ళ కోసం అండగా నిలబడతాం. స్మార్ట్ మీటర్స్ నిన్న ఇష్యూ టేకప్ చేశారు. ట్రాన్స్ఫార్మర్ రేట్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ చూపించారు. కర్ణాటక ఎంత ఉంది, గుజరాత్ ఎంత ఉంది, ఇక్కడి నుంచి మీరు గుజరాత్ ఎంత ఇస్తున్నారు ట్రాన్స్ఫార్మర్. నేనేమంటానంటే మీరు దాంట్లో ఇప్పుడు చూసేదాన్ని జెన్కో, ట్రాన్స్కో, సిపిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ఈపీడిసిఎల్, మీకు లేదా రైతు మీ హక్కుల కోసం పోరాడే వాళ్ళకి మీకు నా సబ్మిషన్ ఏ గవర్నమెంట్ అయినా చిన్న పొరపాట్లు జరుగుతాయి, కానీ భారీ నష్టం ప్రజలకు జరిగేటప్పుడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, హార్స్ పవర్ 50 రూపాయలు 18 గంటలు కరెంట్ రైతుల కోసం ఆయన 50 పైసలు వడ్డీ ఏదో పెట్టాడు, 5% రిబేట్ ఇచ్చాడు కట్టిన. ఇటువంటి